the party's candidate for the upcoming Jubilee Hills Assembly by-election in Hyderabad. The Padayatra, held as part of BJP's campaign strategy, drew significantly local attention and showcased grassroots mobilization ahead of the polls. Ramachandra Rao addressed supporters during the rally, asserting that the main contest in Jubilee Hills is between the BJP and IM and criticized the Congress for losing public trust. The Jubilee Hills by-election is seen as a critical test for the BJP's urban influence and Ramachandra Rao's leadership, marking his first major electoral challenge since taking charge of the state unit. త్యాగం చేసి దేశం కోసము మా ప్రాణాలను త్యాగం చేసేటటువంటి ఒక ఏదైతే కొమరం భీము ఆలోచన ఉందో దేశం కోసము ధర్మం కోసము మనం జీవించాలి బతకాలి అనేటువంటి సందేశాన్ని కొమరం భీము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జన్ జంగల్ జమీన్ ఏదైతే ప్రజలు అడవి అదేవిధంగా భూమి ఈ మూడింటిని కాపాడుతున్న అవసరం ఉంది కాబట్టి వారు ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ట్రైబల్ మోర్చా కొమరం భీం సంబంధించినటువంటి ఒక జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇప్పుడు పాదయాత్ర ఉన్నది. జూబ్లీ హిల్స్ పాదయాత్ర కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేశాము. ఈరోజు అధ్యక్షుడిగా నేను యూసుఫ్గూడలో పాదయాత్ర చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్లో ఎవరికి ఇల్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇక్కడ రోడ్లు కానీ విపరీతంగా ఇక్కడ ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ అనేటువంటి ఓన్లీ పక్కన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ మాత్రమే సంపన్నంగా ఉంది. ఇక్కడ అంతా కూడా ప్రజల్ని చాలా వెనకబాటులో పెట్టినటువంటి ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలను కూడా ప్రజలు తప్పకుండా ఈసారి బుద్ధి చెప్తారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు క్యాండిడేట్ లేకపోతే ఎంఐఎం క్యాండిడేట్ని వాళ్ళ క్యాండిడేట్గా ప్రకటించి ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీకి అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ మైనారిటీస్ కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా తెలుగువారు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా కూడా అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతోని జూబ్లీ హిల్స్ గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈ పాదయాత్ర ఈరోజు సాగిన తర్వాత ప్రతిరోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క రెండు పార్టీలు ఈ తెలంగాణను ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా వాళ్ళు బాగుపడారు కానీ తెలంగాణ బ్రతుకులు బాగుపడలేదు, తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగలేదు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ని ఎందుకు వెనకపడక చేశారు కాబట్టి బీజేపీకి ఓటేస్తే తప్పకుండా బీజేపీ ప్రజల పక్షాన పోరాటం చేసిందని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున పాదయాత్ర నడుస్తూ